వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. ఇంకా సమ్మర్ అయితే వచ్చి చాలా రోజులు అవుతున్నది. ఇంకా సమ్మర్ అంటే మనందరికీ గుర్తొచ్చేది ఏంటి? బీచెస్ ఇవన్నీ కదా. సో హైదరాబాద్లో అయితే బీచ్ లేదు కాబట్టి మనం ఇక్కడున్న జలవిహార్కి అయితే వెళ్దాం ఈరోజైతే. సో సండే స్పెషల్గా మేమైతే పిల్లల్ని తీసుకుని జలవిహార్కి అయితే వెళ్తున్నాం. ఫర్ ద ఫస్ట్ టైం అనమాట మేము అక్కడికి వెళ్ళడం అనేది. సో ఎలా ఉంటుంది ఏంటి అన్నది కూడా మీ అందరూ కూడా నాతో పాటు చూసేయండి. మీరు అందరూ ఆల్మోస్ట్ వెళ్ళుంటారు ఇక్కడ ఉన్న వాళ్ళైతే. సో మేము కూడా ఎలా ఎంజాయ్ చేస్తాం ఏంటి అన్నది ఈ వీడియోలో మీ అందరూ కూడా చూసేయండి. సో వ్లాగ్స్ ఎలా ఉంటున్నాయి ఏంటి అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే జలవిహార్ పక్కనే ఎగ్జిబిషన్ కూడా పెట్టారు కదా. సో చూద్దాము, ఒకవేళ వీలైతే అక్కడికి కూడా వెళ్ళి వస్తాం అనమాట. వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, నాతో పాటు మీరు కూడా వచ్చేయండి. ఇంక ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యామండి. ఇలా స్కార్ఫ్ అది కట్టుకున్నాం, ఎందుకంటే చాలా అంటే చాలా ఎండగా ఉంది ఆ రోజు. ఇంకా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత బాగా దాహం వేసిందని చెప్పి ఇలా ఒక జ్యూస్ సెంటర్ దగ్గర ఆగామన్నమాట. ఇంకా అలాగే ఇది చూస్తే గుర్తొచ్చేసింది కదా, మేము ఆల్రెడీ నెక్లెస్ రోడ్ అయితే రీచ్ అయిపోయామన్నమాట. సో ఇంకా ఇక్కడైతే ఫుల్ ట్రాఫిక్ అది ఎక్కువగా ఉంది. ఇక్కడ చూసారు కదా, చాలా అంటే చాలా పావురాలు ఉన్నాయి. పాపం వీటి దగ్గరికి వెళ్ళేసరికి మా అబ్బాయి అవన్నీ కూడా ఎగిరిపోయి వాటిని ఏం చేస్తామో అని. ఈ నెక్లెస్ రోడ్ అంతా ఒకప్పుడు అయితే నడుచుకుని వెళ్ళే వాళ్ళం, చాలా అంటే చాలా బాగుండేది. ఇప్పుడు మొత్తం గ్రీనరీ అంతా కూడా ఎక్కువగా చేయడం వల్ల ఫుల్గా జనాలు అయితే కూడా ఎక్కువ మందే వస్తున్నారు ఇక్కడికి. ఇక్కడ చూసారు కదా, ఇదే ఎగ్జిబిషన్ ఏరోప్లేన్ టైప్లో ఉంది. ఇంతకీ మేము ఎగ్జిబిషన్కి వెళ్ళామా లేదా అన్నది ఈ వీడియో ఎండింగ్లో అయితే మీకు తెలిసిపోతుంది. సో ఇక్కడైతే చెప్పాను కదా పావురాలు ఉన్నాయని చెప్పి, ఇంకా వాటికి ఫుడ్ అవన్నీ కూడా వేస్తున్నారు అలాగ తీసుకొచ్చి. ఇంక ఇక్కడైతే బైక్స్ అయితే పార్కింగ్ చేసుకునే దగ్గర బ్యాగ్ అవన్నీ ఉంటే తీసుకుంటున్నాం అనమాట. ఇక్కడ చూసారు కదా, టైమింగ్స్ అనేవి మీకు చూపిస్తున్నాను ఎంతవరకు ఉంటాయి ఏంటి అన్నది. టికెట్ అనేది బుక్ మై షోలో కూడా మనం బుక్ చేసుకోవచ్చు అండి దీనికోసం అని చెప్పి. ఇక్కడ టికెట్లు తీసుకోవడానికని మా వాళ్ళు లోపలికి వెళ్ళేసరికి చాలా అంటే చాలా లైన్ ఉంది. అప్పుడు ఇంకా అక్కడ ఉన్న వాళ్ళకి అడిగితే వాళ్ళు బుక్ మై షోలో కూడా బుక్ చేసుకోవచ్చు అని చెప్తే ఇంకా దాని నుంచి అయితే మేము టికెట్స్ అనేవి బుక్ చేసుకున్నాం. మా అబ్బాయికి కూడా 3 feet దాటి ఉన్నాడు కాబట్టి ఫుల్ టికెట్ అనేది పడింది అనమాట. 3 feet లోపల ఉన్న వాళ్ళకి హాఫ్ టికెట్ అయితే పడుతుంది. ఇంక ఇక్కడ వచ్చేసి ఇలా కొంచెం ప్లేస్ అయితే ఉంది కిందన వాటర్ దీంట్లోకి వెళ్ళడానికి. ఇక్కడ పిక్స్ అవి తీసుకున్నాం అనమాట. ఇంకా అలాగే మా అబ్బాయి కూడా ముందు వాటర్లోకి వెళ్ళిపోయి ఆడుదామని చెప్పి అడుగుతున్నాడు. ఇంకా సో అక్కడైతే కొంచెం కెమెరా అనేది మా అమ్మాయి అలా తిప్పేసింది అటు ఇటును. ఇంకా ఇక్కడికైతే డ్రెస్సెస్ అయితే మా ఓన్ డ్రెస్సెస్ మేము తీసుకొచ్చామండి, ఎందుకంటే అక్కడ ఎలా ఉంటాయి ఏంటో తెలియదు కదా, అందుకని మేమైతే మా ఓన్ క్లాత్స్ అయితే క్యారీ చేసాం అనమాట. అక్కడ ఒకవేళ తీసుకునే వాళ్ళు ఉంటే అక్కడ కూడా అమ్ముతున్నారు, మామూలుగా తీసుకోవచ్చు మనం డిపాజిట్ చేసి. అలాగే అక్కడైతే మనకి లాక్ రూమ్స్ కూడా ఉన్నాయి. మొత్తం మనం ఏమైనా వాలెట్స్ అలాంటివన్నీ కూడా ఉంటే కనుక అందులో పెట్టేసుకుని లాక్ చేసుకొచ్చి డిపాజిట్కి 200 or 300 పే చేయించుకుంటున్నారు అనమాట వాళ్ళైతేను. ఫుడ్ అయితే మనం క్యారీ చేయడానికి లేదు, లోపలే తీసుకోవాలి. ఇంకా వాటర్ బాటిల్స్ అవి తీసుకెళ్ళచ్చు అనుకుంటా. ఈ లోపలికి వెళ్ళిన తర్వాత ఇలాగ డ్రెస్సెస్ అవన్నీ చేంజింగ్ చేసుకునే రూమ్ అయితే ఉంది. ఇంకా అలాగే పిల్లలకి క్యూబ్స్ ఇవన్నీ కూడా అక్కడే దొరుకుతాయి అన్నమాట మనకి. ఇంక ఇక్కడ వచ్చి డ్రెస్ అనేది వేసేసుకున్నాను, షూస్ అయితే తీసేసి లాకర్లో పెట్టేసాం అనమాట. ఇలాగ వాటర్ కవర్ కూడా ఒకటి తీసుకున్నాం అనమాట. ఇంకా పిల్లలకు కూడా డ్రెస్ మార్చేసాం. బాబుకి వేరే తీసుకొచ్చాం కానీ ఇది సరిపోతుంది అన్నారు అక్కడ కూడాను. సో ఇంకా ఇలాగైతే డ్రెస్ మార్చామన్నమాట. వాళ్ళకి షూస్ అవి అన్నీ పెట్టేసి ఇంకా మా మమ్మీ అయితే దిగలేదు వాటర్లోకి, ఆవిడ ఇంకా జస్ట్ నార్మల్గా అలా కూర్చున్నారనమాట. ఇంకా మేము మాత్రమే దిగాం వాటర్లోకి. అయితే ముందైతే వేవ్ పూల్ దగ్గరికి అయితే వెళ్ళాం మేమందరం. ఇంకెక్కడి నుంచి రచ్చ అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా సో వేవ్ పూల్లో కొంతసేపు ఉన్న తర్వాత రైడ్స్కి అయితే వెళ్ళామన్నమాట. మేము వెళ్ళేసరికి 1 o'clock అయింది. సో ఇంక ఈవినింగ్ వరకు అలాగ తిరిగాము.
ఇంకెక్కడైతే వీళ్ళకి వీడియోలు తీసిన చాలు కానీ మనం కూడా దిగుదామని చెప్పి వెళ్ళాను అనమాట నేను కూడాను. సో ఇంకా ఇక్కడైతే మా తమ్ముడు అంటున్నాడు, చూసుకో ఇంకా కొంచెం ముందుకెళ్తే మునిగిపోగలం అంటున్నాడు. మనం పెద్ద హైట్ కదా అందుకని చెప్పి అలాగ ఉంటున్నాడు అనమాట. ఇక్కడైతే నేను కూడా వెళ్ళి ఒక 2 ములుగులు ములిగాను అనమాట. అదేదో నది స్నానం అనుకున్నావా అని అడుగుతున్నాడు. సో ఇక్కడైతే మొత్తం కొంచెం వేవ్‌ఫూల్‌ని అయితే ఎంజాయ్ చేసాం అనమాట. అక్కడి నుంచి అసలైన మజా మొదలవుతుంది. చూసారు కదా, కొంచెం ముందుకెళ్ళేసరికి మనకు నీళ్ళు ఏమాత్రం వచ్చాయో, ఇంకొంచెం ముందుకెళ్తే మనం కనిపించమని అర్థమై అక్కడక్కడే నించుని అలాగే జస్ట్ మా అమ్మాయిని పట్టుకుని ఆడామన్నమాట. ఇక్కడి నుంచి మా వారు కూడా అదే అంటున్నారు, ఇంకొంచెం ముందుకు వెళ్తావా అని అడుగుతున్నారు. నన్ను ముంచేద్దామని ప్లాన్ చేసినట్లుగా ఉన్నారు పాపం. మా అమ్మాయి నేనే హైట్ అనుకుంటే అది వచ్చి నా మీద దగ్గర కూర్చుంది. ములిగినట్లుగా అని చెప్పి సరే పద బయటకు అన్నాను. ఇది మనకి సేఫెస్ట్ అయిన ప్లేసు. ఇగో పిల్లలు ఆడుకుంటున్నారు కదా, మనం కూడా వెళ్ళిపోతాం అందులోకి అని చెప్పి ఇక్కడ ఓన్లీ లేడీస్ పిల్లలే ఉన్నారని ఇక్కడికి తీసుకొచ్చాను వీళ్ళని ఆడించడానికి. ఇక్కడైతే పిల్లలు ఇలాగా స్లైడ్ అయితే జారుతున్నారు అనమాట. సో వాళ్ళని అయితే పట్టుకుని నేనైతే కిందనే ఆడించాను. ఎక్కువసేపు అయితే ఇందులోనే ఉన్నాము. దీని తర్వాత వచ్చేసి రైన్ డ్యాన్స్కి కూడా వెళ్ళాము. అలాగే కొంచెం ఈ మధ్యలో ఫుడ్ అనేది కూడా పెట్టాం వాళ్ళకి. అక్కడే ఇలాగే ఒక స్లైడ్ ఉంటే అది కూడా జారాం. మేము ముగ్గురం కలిపి కూర్చొని జారాం అనమాట, బాబు పాప నేను కూడాను. ఇదైతే కొంచెం ఫ్రీగా అనిపించింది. వాళ్ళకు కూడా ఎక్కువ భయం అనేది అనిపించదు కదా అని చెప్పేసి దాంతో అయితే అగో చూసారు కదా జారాము. దీని తర్వాత అక్కడ ఒక నోరులాగా ఉంది. ఆ గృహలోంచి వస్తే అందులోంచి మౌత్లోంచి వచ్చినట్లు ఉందన్నమాట. సో అక్కడైతే కొంతసేపు అలాగా ఆడించి అక్కడి నుంచి అయితే రైన్ డ్యాన్స్కి అది వెళ్ళామన్నమాట. ఇక్కడైతే పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంది. ఎందుకంటే కొంచెం వాళ్ళ దీనికి సరిపడా ఉంది. అలాగే జెంట్స్ ఎలవ్ లేదన్నారు ఇందులోకి అయితే, ఓన్లీ లేడీస్ పిల్లలు. నేను ఇద్దరిని నేనే తీసుకుని వెళ్ళాను లోపలికైతే. తీసుకెళ్ళి కొంచెం సేపు వాళ్ళు అయితే బాగా ఎంజాయ్ చేశారనమాట. ఇక్కడైతే ఇలాగ చెట్టు నుంచి ఇలా వాటర్ పడుతున్నట్లుగా ఉంది. సో అక్కడికి వెళ్ళి అయితే కొంతసేపు అయితే నించున్నాం అనమాట ముగ్గురును. మా వాడిని అయితే ఎత్తుకుని ఉన్నాను. ఎందుకంటే వాడికి పాపం కొంచెం ఊపిరి అందలేదు అక్కడ. ఇక్కడ వేరే స్లైడ్ కూడా ఉంటే అలా జారేసి అయితే కొంచెం ఫుడ్ తినడానికని వెళ్ళాం అనమాట. ఇక్కడైతే పిల్లలకి ఫ్రెంచ్ ఫ్రైస్ అవి ఆర్డర్ ఇచ్చాము తినడానికి. ఇక్కడైతే ఒక అద్భుతమైన ఫీడ్ చేశాను అనమాట. మరి ఇంకెప్పుడు ఇంకోసారి ఎక్కకూడదు అనిపించి వచ్చేసాను వెనక్కి. సైలెంట్గా అది ఒక్కటి చేసి వెనక్కి దిగిపోయాను అనమాట. సో ఇదైతే ఇలాగా ఒక దీనిలాగా ఉంది. దాని నుంచి బోర్లో పడుకుని జారే ఇది వచ్చిందనమాట. మనం ఎక్కడి నుంచి వెళ్ళిపోయామో కూడా తెలియదు. ఈ సందులోకి మా తమ్ముడిని వీడియో తీయమన్నాను. వాడైతే కొంచెంగా తీశాడు. నెక్స్ట్ వాడి టర్న్ అనమాట. పాపం మా తమ్ముడు ఏంటో ఇక్కడైతే ముందున్న వాళ్ళని కూడా తోసుకుని వచ్చినట్లు ఉన్నాడు. పాపం పడ్డాడు. వచ్చి మొత్తానికి లేసి నవ్వుకుంటున్నారు ఇద్దరు మళ్ళీను తిరిగి. అలాగైతే అక్కడ కొంతసేపు అయితే తీసుకున్న జారిన తర్వాత బయటకు వచ్చేసి రైన్ డ్యాన్స్కి వెళ్ళాం మళ్ళీ. ఇక్కడైతే రైన్ డ్యాన్స్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడికి వచ్చాం. మనం అద్భుతమైన స్టెప్పులన్నీ వేసాం అనమాట. ఇక్కడ వచ్చిరాని స్టెప్పులన్నీ కూడా ఇక్కడే మొత్తం వాళ్ళతో పాటు కలిపేసాం అలాగా. ఈ దీంట్లో కెమెరా కూడా ఎటు వెళ్తున్నదో కూడా తెలియలేదు. మొత్తానికి అలాగా ఎంజాయ్ అయితే చేసి రైన్ డ్యాన్స్ అయితే కొంతసేపు ఎంజాయ్ చేసిన తర్వాత అక్కడి నుంచి వర్షం కూడా పడింది. మేము రైన్ డ్యాన్స్ ఆగి బయటకు వచ్చాము. ఫుల్ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది అక్కడైతేను. మొత్తానికి ఎంజాయ్ చేసి 5 o'clock కల్లా బయటకు వచ్చిన తర్వాత ఆడాం కదా, కాఫీ పడాలనిపించి అక్కడైతే ఒక కాఫీ అయితే తీసుకున్నాము. మనం ఎక్కువ టైర్డ్ అయిపోయినప్పుడు కాఫీ అయితే మంచి రిలీఫ్ ఇస్తుంది. అలాగే మనం తీసుకుంటే ఇల్లు ఊరుకుంటారు. వీళ్ళు అదేదో ఐసుకోవాలో అంట అది తీసుకున్నారనమాట. ఇద్దరు 2 ఫ్లేవర్స్ అయితే తీసుకున్నారు.
ఇంకా బయటికి రాగానే ఇలాగైతే ఒక చిన్న టైపు పిల్లలు ఆడుకునే ఏరియా లాగా ఉందనమాట. ఇంక ఇక్కడైతే కార్ అయితే ఎక్కాడు మా వాడైతేను. ఇంత లోపల ఆడినా ఇంక బయట ఆడేవి ఉంటాయి కదా! ఇంక సరే అని వాడినైతే ఆ కార్ ఎక్కించాము. ఇంకా కార్ ఎక్కిన తర్వాత మా అమ్మాయేమో అక్కడ ఎదురుగా ఉన్న బెలూన్ టైప్‌లో ఉంది. ఇంకా దాని మీదకైతే ఎక్కి ఆడుతాను. ఇంకా తననైతే ఆ బెలూన్ టైప్‌లో ఉంది కదా మొత్తం అందులోకైతే ఎక్కించామనమాట. ఇంకా అలాగే కొంతసేపు ఇక్కడైతే మేము కాఫీ అదంతా తాగినంత సేపు వీళ్ళైతే ఇలా కొంతసేపు ఆడుకున్నారక్కడ. అమౌంట్‌కేనండి, ఫ్రీగా ఏం కాదవి. అమౌంట్ తీసుకునే ఎక్కించాం పైకైతే. ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత కొంచెం వర్షం అయితే తెరిపిచ్చింది. ఇంక ఎగ్జిబిషన్‌కి ఎళ్ళడానికి మబ్బుగా ఉంది కదా! వద్దనుకుని ఇంకా అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఎదురుగా అయితే చూసారా క్యామెల్స్ అయితే రెండొచ్చాయి. ఇంకా అవైతే వాటి మీద ఎక్కించుకొని అలాగ ఒక రౌండ్ అయితే తిప్పుతున్నారనమాట. సో, ఇంకా టైర్డ్ అయిపోయి ఉన్నాం గదా! ఇంక ఎక్కే ఓపిక లేక పిల్లలు కూడా వద్దని జెప్పారు. ఇంక ఇక్కడైతే ఫుడ్ కోర్ట్ కూడా ఉంది మనకి, చైనీస్ ఫాస్ట్ ఫుడ్ అని జెప్పి. ఇంకిక్కడ మేమేం తినలేదు. జస్ట్ ఇంక అలాగా వర్షం తెరిపిచ్చింది, స్టార్ట్ అయిపోయామనమాట. ఈ వర్షంలో నెక్లెస్ రోడ్ వ్యూ అయితే చాలా బావుంది. చూసారు కదా! ఇదే ఎగ్జిబిషను. కానీ వర్షం పడడం వల్ల ఇంకైతే మేము వద్దనుకున్నాం. ఎందుకంటే మళ్ళీ బండి మీద కదా! పిల్లల్ని తీసుకొని చాలా దూరం ఎళ్ళాలి కదా! అని. ఇంకా ఇంకొకసారి వెళ్దాంలే అని చెప్పేసి ఇంకా ఎగ్జిబిషన్‌కి బయట నుంచి బాబాయ్ చెప్పేసి అయితే మేమైతే అలాగ బండి మీదయితే ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. ఇంక వచ్చే తోవలో ఇలాగ హార్సెస్ కూడా కనిపించాయి మా ఎదురుగాను. ఇంకా అలా అయితే బైక్ మీద వెళ్తూ ఇంకా అవంతా వ్యూ కూడా చూసుకుంటూ వెళ్ళామనమాట. ఇంకా అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇక్కడైతే మొత్తం లైటింగ్ అంతా కూడా ఆన్ చేశారు. ఇదంతా కూడా పెట్టేసి. సో, సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.